షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ యొక్క వాక్య పరిచర్యలో పాలు భాగస్తుల వల్లని ఈ యొక్క యూట్యూబ్ లింక్ను అనేక సోషల్ మాధ్యమాల్లో షేర్ చేసి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలు పొంది దేవుని పొందాలని మనందరినీ ప్రేమతో కోరుతున్నాను. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వ్యర్థుడు నీ మధ్యనిగ సంచరించడు, వాడు బొత్తిగా నాశనమయ్యను. చివరి మాట అండి, 15వ వచనంలో చివరి భాగం ఇది. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమయ్యను. అయితే ఇక్కడ ఈ వ్యర్థుడు ఎవరి మధ్యలో సంచరిస్తున్నారో, ఎవరు నాశనం అయిపోయి అని ఆలోచన చేస్తే కనుక ఈ యొక్క వాక్య భాగమును నహూము ద్వారా ఈ యొక్క యోధా ప్రజలకు ధైర్యము చెబుతూ అష్షూరు వారు ఇంకెన్నడూ కూడా ఈ యొక్క యోధాపై దాడి చేయలేదంటూ ఈ మాటలు చెప్తున్నాడు. యోధా వారికి ధైర్యం చెప్తున్నాడు నహూము ద్వారా తండ్రి అయిన దేవుడు. నిజంగానే తండ్రి చెప్పినట్టుగానే ఈ యొక్క వాగ్దానం ప్రకారం వారెప్పుడు కూడా యోధా ప్రజల మీద దాడి చేయలేదట్టుగా ఈ యొక్క చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. దీనికి కొనసాగింపుగా యెషయా గ్రంథము 37వ అధ్యాయం 33-35 వచనం చూస్తే ఈ యొక్క మనం చదివిన వాక్యం యొక్క సందర్భం మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 33-35 వచనం చదువుతున్నాను. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు, ఒక కేడిమనైనను దానికి కనబరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు నా నిమిత్తమును, ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంటే ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదము మొత్తంగా ఆ యొక్క పట్టణానికి సంక్రమించినట్టు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, దావీదు తండ్రి అయిన దేవునికి హృదయానుసారుడు. ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి ఆయన సన్నిధిలో ఆయన యొక్క పశ్చాత్తాపం కనికరమును అనుదినము అంటే ఒకసారి పొంది అయినా వదిలేదు. ఎప్పుడు కూడా చక్కని ప్రార్థనతో చక్కని పాటలతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ నాట్యం చేస్తూ ఎంతో సంతోషంతో ఉండే ఆ యొక్క దావీదు మహారాజుని గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము. ఆయన సేవకుడు కాబట్టి మనం కూడా ఒక పరిచర్య చేస్తున్న వాళ్ళు కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసులు కావచ్చు, ఆయన సేవకులుగా ఉంటే కనుక, ఆయన యొక్క పరిచర్యలో పనిచేసే వారముగా ఉంటే కనుక, ఏమీ ఆశించని పరిచర్య చేసేవారు ఉంటే కనుక, మన నిమిత్తము మన కుటుంబమును మన సంఘమును సమాజమును ఆయన కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించాలి. చూడ ఎంతో మంచి మాట, ఎంత చక్కగా మనం ఆదరించబడతాము. ఇదే యెహోవాకు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. కాబట్టి నీతి గల భక్తి, నిజాయితీ గల భక్తి మనలో ఉంటే కనుక ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని యొక్క కాపుదల, నీకు ఆపద వచ్చినప్పుడు చివరి నిమిషంలోనే సరే దేవుడు నిన్ను ఖచ్చితంగా లేవనెత్తాడు, కాపాడుతాడు. ఆ సంతోషంతో ఆనందంతో నిన్ను నింపుతాడు. కాబట్టి ఆయన్ని కలిగి ఉన్నందుకు, అంత జీవము గల ధన్యమైన దేవుని కలిగి ఉన్నందుకు మనం అందరం కూడా అతిశయపడాలి. ఆ విశ్వాసంతో మనము ముందుకు సాగాలి కృంగిపోకుండా. కాబట్టి వ్యర్థుడు నీ మధ్యనికి ఎమ్మడు సంచరించడు. ఎందుకు సంచరించట్లేదంటే ఆయన తన సేవకుడైన దావీదుని బట్టి. కాబట్టి మనం కూడా మన గృహాల్లో నుండి సాతాను శోధన పోవాలంటే, సంఘంలో పరిచర్యలో ఉన్న ఒకళ్ళొకళ్ళు గొడవలు పోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే నీతి న్యాయ యథార్థతలు కలిగిన పరిచర్య, నెమ్మది కలిగి సమాధానం కలిగి తగ్గింపు కలిగి మరి పరిచర్య చేసేవాళ్ళంటే దాసులుగా ఉండాలి, పనిచేసేవారుగా ఉండాలి. వాళ్ళ సేవ చేసేవారు మనం ఉన్నాం. కాబట్టి ఎంత అద్భుతమైన మాట. కాబట్టి మన జీవితాలను ఆదరించే మాటకి ఇది కనపడుతుంది. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. వాడు మన మధ్య సంచరించాలన్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా అక్కడ కారణం ఎవరంటే మనమే. ఎప్పుడైతే తండ్రికి విధేయులుగా ఉంటామో, ఆయన ఆజ్ఞలు చొప్పున నడుస్తూ మరి ఆయన యందు భయభక్తులుగా జీవిస్తామో, ఖచ్చితంగా ఆ వ్యర్థమైన తలంపులు, ఆ వ్యర్థమైన ఆర్థిక బాధలు, వ్యర్థమైన శారీరక బాధలు, వ్యర్థమైన కుటుంబంలో సమాధానమైన స్థితి, ఇటువంటివన్నీ కూడా ఏమవుతాయండి,
నాశనం అవుతాయి. ఎందుకంటే మనము ఆయన ఆజ్ఞలు చొప్పున ఉన్నాం కాబట్టి ఆ సమాధానము ఖచ్చితంగా ఆయన దయచేటకు ఎప్పుడూ సిద్ధముగానే ఉంటాడు. ఆయన సమాధానకర్త. కాబట్టి ఈరోజు చెప్పని ఈ మాటను బట్టి మనందరం కూడా మరి ఆత్మలో బలపడి ఆయన యందు భయభక్తులుగా జీవిస్తూ ఆయన చిత్తం చొప్పున బ్రతుకుతూ ఆయన అధికారమును ఒప్పుకుంటే కనుక ఈ వ్యర్థమైనది ఏది మన జీవితంలో ఉండదు, మన కుటుంబంలో ఉండదు, మన యొక్క సంఘ పరిచర్యల్లో అసలే ఉండవు. కాబట్టి అటు రీతిగా దేవునికి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తానికి కృపను పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన వ్యర్థుడిక మా మధ్యన సంచరించడని నీ వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడారు. నాయన నీ సేవకుడుకున్న దావీదు విషయంలో దావీదుని బట్టి ఆ పట్టణంని ఎలా కాపాడారో మాకు తండ్రి యొక్క వాక్యం ద్వారా మాకు చూపించారు ప్రభు. అవును తండ్రి, మేము కూడా తండ్రి నీ సేవకులుగా ఆయన పరిచర్య చేసేవాళ్ళుగా అనేకమైన ఆదరించేవారుగా ఉంటూనైనా ఆయన మేము ఉంటున్న మా గృహాలను, మా సంఘములను, మా సమాజంలో కాపాడుకునే గొప్ప స్థితిని దయచేయమని, నీ కృప కాపుదల ఎప్పుడూ కూడా మా మీద ఉంచి మమ్మల్ని రక్షించి కాపాడమని, వాక్యమైన బిడ్డల జీవితంలో ఎవరైతే వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన బాధలతో సమాధానం లేకుండా ఉన్నారో వారికి శాంతిని, సమాధాన వృద్ధిని దయచేసి నీ కృపను నడిపించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.